వస్తూ ఉంటే 15 రోజులు చూసి వ్యాపారం చేయలేని పరిస్థితికి వచ్చాం. స్టాకు కొనే పరిస్థితి లేదు. ఏంటంటే స్టాక్ కొంటున్నాం, ఓ ₹1,00,000 జీతాలకు అయిపోతున్నాయి, 30,000 కరెంట్ బిల్లు అవుతుంది, ట్రాన్స్పోర్ట్ 50,000 అవుతుంది, అద్దెలు 50,000 70,000 అద్దెలు అవుతున్నాయి. సో మేము పెట్టిన పెట్టుబడి అంతా కూడా తరిగిపోతుంది. సో స్టాక్ మేము హోల్డ్ చేయలేకపోతున్నాం. సో దయతోటి కొంచెం మానవతా దృక్పథంతో అన్ని వ్యాపారాలకి గవర్నమెంట్ వారు 20 నుంచి 30% మార్జిన్ ప్రతిదీ అలౌడ్ అఫీషియల్. మేము ₹1,00,000 లైసెన్స్ ఫీజు కట్టాక కూడా 65 లక్షల లైసెన్స్ ఫీజు, రూరల్ అయితే సిటీలో అయితే 95 లక్షలు, 92 లక్షలు, 85 ఇప్పుడు 10% అనౌన్స్మెంట్ కాబట్టి 93 లక్షలు లైసెన్స్ ఫీజు కట్టే కూడా మాకు 20% ఇవ్వడానికి గవర్నమెంట్కి ఏంటి నష్టం? నాకు ఏమవుతాం? ఒక కాంట్రాక్టర్ ఉన్నారు, 20% అఫీషియల్గా అలౌడ్. అతను 20 లెస్గా వేస్తే మార్జిన్ లేకపోతే ఎలా చేస్తాడని ఆయనతో వ్యాపారం చేస్తున్నాడు. మరి మేము ₹1,00,000 దాకా గవర్నమెంట్కి లైసెన్స్ ఫీజు కట్టుకుని మాకు 20% ఇవ్వడానికి గవర్నమెంట్కి వచ్చిన ఇబ్బంది ఏంటో మాకు అర్థం అవ్వాలి. రైతులు కొంచెం పరిశీలించి న్యాయం చేసి మీ ద్వారా కూడా మాకు కొంచెం న్యాయం చేస్తారని ఆశిస్తారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దేనికి వచ్చారండి? మా బాధలు ఒకసారి చెప్పుకుంటాం, అధికారులకి, పై అధికారులకి నిర్ణయించుకుంటాం. చెప్పారండి. చెప్పండి.